ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మనుగూరు, ఏటూరు నాగారం ప్రధాన రహదారిలోని సాంబాయిగూడెం, రామానుజవరం ఇసుక లారీలకు అడ్డాగా మారింది. ఇసుక ర్యాంప్ నిర్వాహకులు సరైన పార్కింగ్ ఏర్పాటు చేయకపోవడంతో వందలాది లారీలు రోడ్డుపైనే ఆపడం వలన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. రోడ్లు అధ్వానంగా మారి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా అటు హామీలిచ్చి ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం, స్వచ్ఛంద సంస్థలు పట్టించుకోకపోవడంతో యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే బెల్లంపల్లి మున్సిపాలిటీ 28వ వార్డు పోలీస్ స్టేషన్ను ఆనుకుని ఉన్న రహదారి గత కొంతకాలంగా గుంతలు పడి అధ్వానంగా మారింది. దీంతో ఈ దారి గుండా ప్రయాణించాలంటే 28వ వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతలలో వాహనాలు ప్రయాణించడం వల్ల వాహనాలు వారానికి ఒకసారి రిపేర్లు వచ్చి ఆర్థికంగా జేబులకు చిల్లు పడుతోందని ప్రజలు వాపోతున్నారు. రహదారి దుస్థితిని ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో 28వ వార్డుకు చెందిన యువకులు మూడెత్తుల శివశంకర్, రాళ్లబండి శ్రీనాథ్, మూడెత్తుల సాయిరాంలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిమెంట్, కంకరతో రోడ్డుకు మరమ్మతులు చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం గ్రామంలో గల ఆంజనేయ స్వామి వారి మందిరం శిథిలావస్థలో ఉండి పెచ్చులుగా ఊడిపోవడం జరుగుతుంది. దీనిని గమనించి గ్రామ పంచాయతీ పాలక మండలి మరియు ఆంజనేయ స్వామి, రామలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు చేయి కలుపుదాం, టెంపుల్ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాలని అన్నారం గ్రామ ప్రజలు కోరుతున్నారు.
నూతన నెల 3వ శుక్రవారం సందర్భంగా చిత్తూరు సంతపేట ఇందిరానగర్లోని శ్రీ నాగాలమ్మ ఆలయంలో 23వ వార్షిక మహోత్సవం సందర్భంగా జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నాగాలమ్మకి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుకు ఆలయ కమిటీ ఘనంగా స్వాగత సత్కారాలను నిర్వహించారు. అనంతరం అమ్మవారికి తెర తొలగించి మొదటి పూజలను నిర్వహించారు. ఆపై అమ్మవారికి ఇందిరానగర్ ప్రజలు అంబలి పోసి మొక్కులు చెల్లించుకున్నారు. సంతపేట ప్రజలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చేస్తున్న అభివృద్ధిని చూడలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలకు శ్రీకారం చుట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువత అధికార ప్రతినిధి వరుణ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఒక సమావేశంలో బెంగళూరు వంటి రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని, అక్కడ చిత్తూరు నుంచి వెళ్లిన వారు బాగా రాణిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొంటే దానిని వైసీపీ వారు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది తగదని ఆయన హెచ్చరించారు. చిత్తూరు శాసనసభ్యులు శ్రీ గురజాల జగన్మోహన్ గారు అత్యంత బాధ్యతాయుతంగా చిత్తూరు ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమతో చేసిన వ్యాఖ్యల్ని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య బహిరంగ మాట్లాడిన ప్రక్రియ చిత్తూరులో వైసీపీ నేను ఒక్కటే చెప్తాను, ఆయన అనేది ఏంటి, చిత్తూరు వాళ్ళు బెంగళూరులో రాణిస్తున్నారనే ఉద్దేశంతో మాట్లాడారు. కర్ణాటక వాళ్ళు అవమానించడం కానీ, కర్ణాటక వాళ్ళ భాషను కానీ, సంస్కృతి కానీ, వాళ్ళ జీవన విధానాన్ని కానీ, లేకపోతే ఎంతో బృహత్తరంగా సాగుతున్నటువంటి బెంగళూరు నగర అభివృద్ధిని కానీ ఇక్కడ ఆయన మాట్లాడలేదు. ఇన్ఫ్యాక్ట్ మన ఎమ్మెల్యే గారికి బెంగళూరు చిత్తూరు జన్మనిస్తే బెంగళూరు పునర్జన్మనిచ్చింది. ఆయన పునర్జన్మనిచ్చిన ప్రాంతాన్ని ఆయన ప్రస్ఫుటిస్తూ, ఆయన ప్రస్తావిస్తూ, ఆయనకు జన్మనిచ్చిన చిత్తూరుని ప్రస్తావిస్తూ, చిత్తూరు వ్యక్తులు బెంగళూరులో రాణిస్తున్నారు, అన్ని రంగాల్లో, అన్ని వ్యాపారాల్లో రాణిస్తున్నారు, అన్ని రంగాల్లో రాణిస్తున్నటువంటి ఒక సదుద్దేశంతో మాట్లాడిన మాటల్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెండు రాష్ట్రాల మీద వైరానికి దారితీసే విధంగా వక్రీకరించే ప్రయత్నం చేశారు. అయినా కూడా ఎమ్మెల్యే గారు సాహిత్యంగా దానికి స్పందించి ఈ వ్యాఖ్యలు ఆ ఉద్దేశంతో ఎవరిని అర్థం చేసుకుంటే ఆయన చింతిస్తున్నటువంటి వ్యాఖ్యలు చేశారు. మీరందరూ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే గారు బెంగళూరుకి వెళ్ళి ఒక మంచి వ్యాపారవేత్తగా ఎదిగి ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఆయన పునర్జన్మనిచ్చినటువంటి బెంగళూరులో బృహత్తరంగా ఎదిగి ఆ ఎదుగుదలకు తోడ్పాడైనటువంటి జన్మనిచ్చిన చిత్తూరు మర్చిపోకుండా 25 సంవత్సరాలు కష్టపడిన తర్వాత అక్కడి నుంచి వచ్చి
తను జన్మనిచ్చిన ఊరికి ఏదైనా చేయాలనేటువంటి సదుద్దేశంతో ఆ సంకల్పంతో ఇక్కడికి వచ్చి మాట్లాడితే ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. దీనంతటికీ కారణం ఒకటే, చిత్తూరులో పొద్దున నుంచి సాయంత్రం దాకా ఎవరైనా వ్యక్తి ఒక పొద్దున 10 నుంచి సాయంత్రం 5 వరకు తిరిగితే ఎమ్మెల్యే ఎవరు 10 సార్లు ఎదురవుతారు. ఏదో ఒక ఓపెనింగ్, ఒక రోడ్డు ప్రక్రియలో, అభివృద్ధి ఏదో ఒక చోట ఎదురవుతారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఇటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే గారికి పాపులారిటీని ఓర్చుకోలేక స్టేట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మింగ్ ఎమ్మెల్యేస్గా గురజాల జగన్మోహన్ గారు ఉన్నారని, ఆ ఎమ్మెల్యే గారి యొక్క అభివృద్ధిలో ఎమ్మెల్యే గారు దూసుకుపోయినటువంటి తీరుని జీర్ణించుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి విష ప్రయత్నం. ఈ విష ప్రచారాన్ని నమ్మకుండా చిత్తూరు ప్రజలు గురజాల జగన్మోహన్ గారి వైపు పిలుస్తారు. అటు బెంగళూరు ప్రజలు కూడా ఆయన అభిమానించే వాళ్ళు కొన్ని వందల్లో వేలల్లో ఉన్నారు. ఆయన వ్యాపారం చేసిన వ్యక్తులు, ఆయన కన్నడిగులతో వ్యాపారం చేసి కన్నడిగులు ఆయన పట్ల చూపించినటువంటి ప్రేమ అనురాగాలు లేకపోతే ఆరాధన భావం ఎన్నికలప్పుడు మనం అందరం స్వయంగా చూసాం. ఆయన ఇక్కడ పోటీ చేస్తుంటే ఎంతమంది వచ్చి స్నేహితులు ఆయనకు మద్దతు తెలిపారు. ఎంతమంది బెంగళూరు వాస్తవ్యులు వచ్చి గురజాల జగన్మోహన్ గారిని ఆయన ఇంటి వ్యక్తిగా, మనందరికీ గురజాల జగన్మోహన్ గారు మన చిత్తూరు వ్యక్తి ఏమో, కానీ బెంగళూరు నగరంలో మాత్రం గురజాల జగన్మోహన్ గారిని ఒక తెలుగు వ్యక్తి కాదు, ఒక బెంగళూరు వ్యక్తిగా, ఒక కన్నడిగాగా అక్కడ వ్యాపారం చేసి ఎంతోమందికి సహాయపడినటువంటి వ్యక్తిగా, కన్నడ యొక్క కల్చర్లో భాగంగా అంతర్లీనమైన ఒక వ్యక్తిగా, ఒక నాయకుడిగా చూస్తారే తప్ప ఆయన చిత్తూరు వ్యక్తిగాను, ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగాను బెంగళూరు ప్రజలు చాలా తక్కువ చూస్తారు. చిత్తూరులో మనకి ఇక్కడ పుట్టాడు కాబట్టి మన నాయకుడు, మన ఎమ్మెల్యేని మనం అనుకుంటాం. మనం ఎంత ఓన్ చేసుకుంటామో బెంగళూరు వ్యాపార వర్గాలు ప్రజలు కూడా ఆయన అంతే ఓన్ చేసుకుంటాయి. దాన్ని కూడా మీరు అర్థం చేసుకోలేకపోతే ఇంకా మీ విచక్షణకు మీ విజ్ఞప్తి వదిలేస్తున్నాను. ఎమ్మెల్యే గారు చెప్పినటువంటి వ్యాఖ్యల్లో అంతరార్థం ఏంటంటే చిత్తూరు ప్రజలు ఎక్కడున్నా కూడా రాణిస్తారని అంతరార్థం. దాన్ని అర్థం చేసుకోవాల్సిన కోరుకుంటున్నాను. నిర్మల్ జిల్లా బాసరలో వ్యాస పూర్ణిమ సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ దత్తాత్రేయ మందిరం పల్లకి సేవతో పాటు వేద భారతి పీఠం ఆధ్వర్యంలో జరిగిన గురు పూజోత్సవాలలో ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యాస పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకొని బాసరలోని పురాతన ఏకముఖి శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి పల్లకీ సేవలో భక్తులతో కలిసి పాల్గొన్నారు. దిగంబర పాదవల్లభ దిగంబర 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 రైట్ ఓకే మా అమ్మకడ రమ్మను మాకి తోలుకొని రా. ప్రతిరోజు ఇక్కడ చేస్తున్నారు. ఇంకా ఏమన్నా నా తరఫున అయితే చాలా ఆలోచించాము. ప్రభుత్వం తరఫున కూడా ఫ్యామిలీకి అన్ని విధాలుగా అనుకుంటున్నానని ఈ సమాచారం తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు గోశాల గోమాతాన్ని కాపాడాలా, వచ్చే గోశాల కట్టాలని మన ఎన్ఆర్జీఎస్ ఫండ్ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ గారి ఆశీర్వాదంతో అనుకోండి, రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో అనుకోండి. ఈరోజు ప్రతి విలేజ్ లో గోశాల నిర్మాణం చేయడానికి మనం ముంగటైనా ఈరోజు
బాసర్ ఫస్ట్ ఇక్కడ బాసర్ పుణ్యక్షేత్రంలో స్టార్ట్ చేశాం. అదే అన్ని విధాలుగా ప్రతి విలేజ్ లో కమ్యూనిటీ క్యాటల్ చేయడానికి సెల్ఫ్ క్యాటల్ చేయడానికి ఎంజీ రామ్జీ ఏదైతే కొత్త స్కీమ్ ఉంది బీబీజీ రామ్జీ, ఆ బీబీజీ రామ్జీలో అందరికీ ప్రతి విలేజ్ ఇస్తాం, అందరికీ గోల్ వల్ల కాపాడతాం. అదే మన ప్రాంతానికి సేవ చేస్తాం. ఎప్పుడు లేని విధంగా మనం చూస్తున్నాం. ఇలా సరస్వతి మాత టెంపుల్ శీతవలసలో ఉంది. ఎన్నో సార్లు అసెంబ్లీలో మాట్లాడాను, మంత్రి గారితో మాట్లాడాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఈరోజు 354 కోట్లతో మన గుడి నిర్మాణం అవుతుంది. 30 కోట్లు ఒకటే దాంట్లో ఏదైతే హైదరాబాద్ ఉంటారో మనకు గుడి గర్భగుడి ఉండడానికి వచ్చింది. తర్వాత 324 కోట్లు మన గవర్నమెంట్ నుంచి ఇవాళ టెండర్ పడింది. ఖచ్చితంగా ఈ నెలలో పని స్టార్ట్ అయిపోతుంది. వచ్చే పుష్కరాల్లో 27 జూన్ ఏదైతే పుష్కరాలు తినేది ఆ రోజు వరకు మన గర్భగుడి కానీ దేవాలయం కానీ ఇంకా చుట్టుపక్కల ప్రహరీ కూడా అనుకోండి అన్ని విధాలుగా కంప్లీట్ చేయించి ఒక పుణ్యక్షేత్రం ఏదైతే భాషల్లో ఉంది. మన భారతదేశంలో తమిళ తల్లి అనేది ఎక్కడ ఉండలేదు. కేవలం భాషల్లో తెలంగాణ ప్రాంతంలో ఉంది. ఒకటి పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్లో ఇంకా డెవలప్ చేసి అన్ని విధాలుగా పుణ్యక్షేత్రం దేశంలో మంచి చేసుకుంటాను. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా నేను ఖచ్చితంగా పుష్కరాలు రావాలని ప్రధానమంత్రి ఆహ్వానిస్తాను. అదే ఏదైతే ఇక్కడ బాసర్ పుణ్యక్షేత్రం ఉంది అన్ని విధాలుగా ఆశిస్తున్నాను అని చెప్పే వేదాం వేదం వందే వేదం వందే శ్రీ 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 వేద విద్యానందగిరి స్వాముల వారికి. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని, పెండింగ్ లో ఉన్న సుమారు 8,000 కోట్ల రూపాయల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల బహిష్కరణ చేపట్టారు. ఈ పిలుపునకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించిందని సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జు సత్యం తెలిపారు. జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు నిర్వహించిన ఆందోళనలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కొత్తపేట చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల మహారాలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వివిధ బీసీ ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా, విద్యా సంఘాలన్నీ కూడా మాతో కలిసి వచ్చినాయి. మేము గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో బకాయిలున్న 8,000 కోట్ల డబ్బును రిలీజ్ చేయమని ప్రభుత్వానికి విన్నవిస్తున్నా, ఉద్యమాలు చేస్తున్న ప్రభుత్వం పెడచోన పెట్టి విద్యార్థుల డిమాండ్ న్యాయపరమైన డిమాండ్ ఇది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ఇప్పటివరకు బకాయిలున్న మొత్తం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేస్తామని చెప్పింది. మరి వాళ్ళు ప్రభుత్వానికి అది నమ్మి ప్రజలు ఓట్లేసారు. ఓట్లేసిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 3 సంవత్సరాల కాలంలో నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది. మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం 2008 ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో వాళ్ళు నిర్మించిందే ఈ పథకం. మరి ఈ పథకం ఇప్పుడు 19 సంవత్సరాలుగా నిర్విరామంగా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 1,60,00,000 మంది విద్యార్థులు చదువుకొని ఈ పథకం ద్వారా గొప్ప ఆర్థిక సామాజిక మార్పుకు నాంది పలికిన పథకం ఇది. మరి బీసీల వాటా బీసీల కొరకు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 10 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టారు. 4 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చారు. 14 లక్షల కోట్ల ఖర్చు పెట్టిన మీరు 8,000 కోట్లు 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ముడిపడి ఉన్న 8,000 కోట్లు రిలీజ్ చేయడానికి మీకు ఎందుకు కష్టమవుతుంది? మీరు ఏ ప్రజా సంఘాలు అడిగినాయని, ఎవరు డిమాండ్ చేసిరని మూసి సుందరీకరణకు 1,00,000 కోట్లు అంటారు. 1,00,000 కోట్లు పెట్టి కోర్టు సిటీ పెడతా అంటారు. 1,000 కోట్లు పెట్టి కాంట్రాక్ట్లు ఇస్తారు.
కమిషన్లు తీసుకొని కాంట్రాక్టులకు వినియోగిస్తున్నారని మీ సచివాలయంలోనే ధర్నాలు చేస్తున్నారు కదా కాంట్రాక్టర్లు వచ్చి. మరి మేము ఇన్నాళ్ళు రోడ్లు ఎక్కి మేము ధర్నాలు చేస్తుంటే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మా బడ్జెట్ కాదా ఇది? మా భాగం లేదా బడ్జెట్లో? మా న్యాయంగా మాకు రావాల్సిన బడ్జెట్లో ఫీజు బకాయిలు అనేది రిలీజ్ చేయండి. ఇప్పటికే కాలేజీలు సతమతం అవుతున్నాయి. పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికేట్లు రాక, పై చదువులకు వెళ్ళలేక, ఉద్యోగాలకు వెళ్ళలేక ఆగమయ్యే పరిస్థితులు ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించి వెంటనే తీసుకోవాలి. మన రేవంత్ రెడ్డి గారు అంటారు కృష్ణయ్య గారు ఇక్కడ ఎందుకు ఉద్యమాలు చేస్తారని. ఆర్ కృష్ణయ్య గారు ఆయన ప్రజానాయకుడు, 50 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్న ఉద్యమ నాయకుడు. ఆయన పెద్దల సభలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. అలాంటి రాజ్యసభ సభ్యులు దేశంలో ఉన్న ఏ సమస్య గురించి అయినా మాట్లాడవచ్చు. మరి అలాంటిది మీరు ఇక్కడ ఎందుకు మాట్లాడతారు? మీరు ఫీజు రింబర్స్మెంట్ ఎందుకు అడుగుతారని ఎట్లా అడుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు? మీరు వెళ్ళి వేరే రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసుకోవట్లేదా? వేరే రాష్ట్రాల్లో పార్ట్నర్లతో మీరు డీల్ చేయట్లేదా? మరి మా సమస్యలని పరిష్కరించమంటే సమస్యని ఎట్లా పరిష్కరించాలనే విషయాన్ని పక్కన పెట్టి ఎందుకు బురద తల్లుతున్నారు? ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఈ సమస్యను పరిష్కరించండి. 14 లక్షల విద్యార్థుల భవిష్యత్తు మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఇప్పటికైనా దయచేసి వెంటనే బకాయిలున్న వెంటనే విడుదల చేయాలి. అలాగే ఫీజు రింబర్స్మెంట్ మీరు ఎట్లా విడుదల చేస్తారు, ఏం చేస్తారన్న విషయాన్ని దానికి సంబంధించిన ఒక క్యాలెండర్ను కూడా రూపొందించి కంప్లీట్ చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్య ఉచితంగా, వైద్యం ఉచితంగా ప్రజలందరికీ అందిస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ 8,000 కోట్ల రూపాయలు బాకీలు ఉన్నాయి. 14 లక్షల మందికి బాకీలు ఉన్నారు. అంటే రాష్ట్రంలో సుమారుగా 1 కోటి మంది దాకా దీనికోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి విద్యార్థుల యొక్క భవిష్యత్తును నీరు గార్చకుండా వారి భవిష్యత్తుకు పునాది వేయాల్సిందిగా, వారి మంచి ఆలోచనకు పునాది వేయాల్సిందిగా ఈ 8,000 కోట్ల రూపాయలను విడుదల చేసి మరి విద్యార్థుల యొక్క ఆ చదువును ఆటంకం కలగకుండా ముందుకు తీసుకువెళ్ళేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉన్నది. కాబట్టి వేరే మీమాంసాలను ఏం లెక్క పెట్టకుండా మిగతా బిల్లులన్నీ ఆపి ఈ 8,000 కోట్లను వెంటనే విడుదల చేయాల్సిందిగా కోరుతూ విద్యార్థులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు శ్రీమతి పావని గౌడ్ బీజీ కొత్తూరు పరిధిలో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టును సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో సీతారామ ప్రాజెక్టు ఒకటని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందించి రైతాంగ అభివృద్ధికి బాటలు వేస్తోందని చెప్పారు. అనంతరం స్థానిక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష మరియు కార్యదర్శి కోడి అమరేందర్ యాదవ్, మర్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా మరియు తెలంగాణ రైతులందరికీ సాగునీరు అందించి సస్యశ్యామలం చేయడం చాలా ఆనందదాయకమని అన్నారు. కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం సీతారామ ప్రాజెక్టుకి మా అక్క మా స్టేట్లో అంటే ఏదైతే అధికార పార్టీ నాయకులు ఆనాడు మా బాబు కేసీఆర్ గారు చేసినటువంటి పనులన్నీ మేమే చేస్తున్నాం గొప్ప చెప్పుకుంటున్నారు. వాటికి అది మీరు కాదురాబాయ్ చేసింది, మేము చేసింది, మా బాబు చేసిందని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి పావని గౌడ్ అక్క గారితో మేము అందరం మండల బీఆర్ఎస్ బృందం రావడం జరిగింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ మా అశ్వాపురం మండల స్థానికత రైతాంగం అందరూ కూడా 1కి 4 దప్పాల వాళ్ళు కంటికి నీళ్లు పెట్టుకున్నట్టుగా వాళ్ళు అన్ని విధాలు నష్టపోయి రైతులకి ఈ భూమి అంటే అందరు మిగతా రైతులు అందరూ సక్సెస్ఫుల్గా ఉండాలి, మీ నష్టపోయిన బాధల కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఇక్కడ భూమిని వాళ్ళు మనకి మిగతా రైతులకు దారదత్తం చేస్తే ఇక్కడ ఉన్న రైతాంగానికి చుక్క నీరు వేయకుండా ఈనాటి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మన ఈ మధ్య వచ్చినటువంటి 3 మంత్రులు మన తుమ్మల కావచ్చు, పొంగిరెడ్డి కావచ్చు, బట్టి కావచ్చు, వీళ్ళందరూ కూడా సాగర్ కాలువలో పెట్టి మామూలు చెప్పినట్టుగా అవతలికి ఆంధ్రాకు తరలించాలనే ఒక క్రూరకమైన ఉద్దేశంతో ఈ నీళ్లను తరలిస్తూ ఉన్నారు. దీని విషయంలో మేము ఎంత దాకైనా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోరాడి స్థానిక రైతాంగానికి కూడా నీళ్ళు అందించేదానికి కూడా మేము కంకరంగా వద్దలమై ఉంటామని చెప్పేసి ఈరోజు మా అందరి మా బృందం ముందు కూడా మేము ఈరోజు మేము సోషల్ మీడియా ద్వారా కూడా తెలియపరుస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై రేగా, జై రేగా, జై రేగా.
సీతారామ కట్టింది కేసీఆర్ కడితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తుమ్మల బట్టి మొత్తం పొంగులేటి ఖమ్మం జిల్లాకు తరలించకపోతున్నారు. ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు నీళ్ళు ఇవ్వకుండా తీసుకుపోయి ఖమ్మం జిల్లాకి సాగర్ కెనాల్లో వేసి వాటిని ఆంధ్ర ప్రాంతానికి తరలించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. దీన్ని తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అరికడతారని తెలియజేస్తున్నాం. ఈరోజు మా అశోకపురం మండలం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోకపురం మండలం సీతారామ ప్రాజెక్టుకి మా అక్క మా స్టేట్లో అంటే ఏదైతే అధికార పార్టీ నాయకులు ఆనాడు మా బాబు కేసీఆర్ గారు చేసినటువంటి పనులన్నీ మేమే చేస్తున్నాం గొప్ప చెప్పుకుంటున్నారు. వాటికి అది మీరు కాదరాబాయ్ చేసింది మేము చేసింది మా బాబు చేసిందని చెప్పడం కోసం ఈరోజు ఇక్కడికి పావని గౌడక్క గారితో మేమందరం మండల బీఆర్ఎస్ బృందం రావడం జరిగింది. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ మా అశోకపురం మండల స్థానికత రైతాంగం అందరూ కూడా 1-4 దప్పాల వాళ్ళు కంటికి నీళ్లు పెట్టుకున్నట్టుగా వాళ్ళు అన్ని విధాలు నష్టపోయి రైతులకి ఈ భూమి అంటే అందరు మిగతా రైతులందరూ సక్సెస్ఫుల్గా ఉండాలి, మీరు నష్టపోయిన బాధల కాన్సెప్ట్ తోటి వాళ్ళు ఇక్కడ భూమిని వాళ్ళు మనకి మిగతా రైతులకు దారదత్తం చేస్తే ఇక్కడున్న రైతాంగానికి చుక్క నీరు ఇవ్వకుండా ఈనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మన ఈ మధ్య వచ్చినటువంటి 3 మంత్రులు మన తుమ్మల కావచ్చు, పొంగులేడు కావచ్చు, బట్టి కావచ్చు, వీళ్ళందరూ కూడా సాగర్ కాలంలో పెట్టి మా వాళ్ళు చెప్పినట్టుగా అవతలికి ఆంధ్రాకు తరలించాలనే ఒక క్రూరకమైన ఉద్దేశంతో ఈ నీళ్లను తరలిస్తా ఉన్నారు. దీని విషయంలో మేము ఎంత దాకైనా కానీ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పోరాడి స్థానిక రైతాంగానికి కూడా నీళ్ళు అందించేదానికి కూడా మేము కంకరంగా వద్దలమై ఉంటామని చెప్పేసి ఈరోజు మా బృందం ముందు కూడా మేము ఈరోజు మేము సోషల్ మీడియా ద్వారా కూడా తెలియపరుస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై రేగా, జై రేగా. మెట్పల్లి పట్టణంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 15వ వార్డు చావిడి ప్రాంతంలో శిథిలావస్థలో ఉన్న పాత ఇంటి గోడలు కూలిపోవడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యగా మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి కూలిపోయిన శిథిలాలను జేసీబీ సహాయంతో తొలగించే పనులను ప్రారంభించారు. పరిసర ప్రాంతాలను పరిశీలించి ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. శ్రీ వ్యాసాశ్రమం పూర్వస్థితి రావాలంటే పాత కమిటీని రద్దు చేయాలి. పూర్వ విద్యార్థులు ఆధ్యాత్మిక సాధువులతో మరొకసారి సీఎం గారిని కలపనున్న కోలా ఆనంద్ ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక సంస్థను పరిరక్షించాలనే బాధ్యతతో ధర్మాన్ని కాపాడాలనే సంకల్పంతో సనాతన ధర్మంలో భాగంగానే శ్రీ వ్యాసాశ్రమం పూర్వ వైభవం కోసం దేనికైనా సిద్ధమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మీడియా సమావేశంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. సద్గురు మహర్షి శ్రీ మలయాళ స్వాములు వారు స్థాపించిన శ్రీ వ్యాసాశ్రమం ఒక సాధారణ ఆశ్రమం కాదు. అది ఆధ్యాత్మిక చైతన్యానికి, విద్యకు, సేవకు, త్యాగానికి ప్రతీక. వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్దిన మహోన్నత క్షేత్రం. అలాంటి ఆశ్రమం గురించి నేడు అనేక ఆరోపణలు, వివాదాలు వినిపించడం ప్రతి భక్తుని హృదయాన్ని కలిచివేస్తోందన్నారు. నియమించాడా? మనం అనుకున్నాం అమర్నాథ్ రెడ్డి పిలిచి మలయాళ స్వామి వారు అయ్యా నువ్వు ఈ ఆశ్రమాన్ని చూసుకోవాలా, నువ్వు మేనేజర్గా ఉండాలా అని మలయాళ స్వాములు వారు చెప్పారా? ఎలా వచ్చాడు? యాడ్ నుంచి వచ్చాడు? ఎవరు ఈ ఆశ్రమానికి అమర్నాథ్ రెడ్డికి సంబంధం ఏంటి నేను అడుగుతున్నాను. ఎవరైనా 4 తరాల నుంచి వాళ్ళ కుటుంబం మీరందరూ కూడా ఉన్న మీడియా సోదరులు చెప్తారు, పత్రికా సోదరులకి ఏమైనా ఆడకపోతే కళ కనిపిస్తా ఉందా? కనీసం భయము. ఇప్పుడు పీఠాధిపతులు వస్తున్నది ఎవరు? రౌడీల గుండాలు కాదు కదా. ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులు, ఒక పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వాములు, సాధు సన్యాసులు వస్తున్నారు మీ దగ్గరికి. మరి మీరు ఆహ్వానం పలికి రండి లోపలికి అని చెప్పాలా? పోలీసులు పెట్టుకొని బందోబస్తు పెట్టుకుని గేట్లు వేసి పెట్టుకుంటారా? అంటే నీకు తప్పు ఉందా లేదా? నీళ్ళు అవినీతి ఉందా లేదా? నీళ్ళు అవతాకులు ఉన్నాయా లేదా? నువ్వు క్లీన్ చిట్ అవుతావు, నువ్వు రమ్మని చెప్పు, నువ్వే పిలువు, ఆహ్వానం చేయి, కూర్చొని పెట్టుకో, మాట్లాడు. వాళ్ళెందుకు పోలీసుల ద్వారా మాట్లాడించడం? పోలీసు బందోబస్తు దేనికండి? వచ్చింది ఎవరండి? వచ్చింది ఎవరు?
సాధు సన్యాసులే కదా వచ్చింది. వారు వస్తుంది. శివరామరెడ్డిని నెక్స్ట్ పీఠాధిపతిగా నువ్వు నిర్ణయం తీసుకోవద్దని చెప్తున్నారు, అంతే తప్ప నువ్వు ఉండే పని ఉండు, నీకు భగవంతుడు ఆయుష్ ఇచ్చిన రోజు ఉండిపో. ఎవరు కాదన్నా ఇప్పుడు మేమేమి ఇప్పుడు దిగిపోమని చెప్పలేదు ఆయన్ని, దిగి ఆయన గుడివాడికి వెళ్ళిపోమని చెప్పలేదు మేము. నీ తమ్ముడిని ఎలా పెడతావో అడుగుతున్నారు అందరూ. అమర్నాథ్ రెడ్డి దయచేసి ఎక్కడి నుంచి వచ్చాడు ఆడికి వెళ్ళిపోమని మాత్రం అందరూ కోరుకుంటున్నారు.